ఈ ఐటెమ్ అయితే చాలా కొత్తగా అనిపించింది నాకు. గోంగూర వెజ్ నూడిల్స్ అంట. కారప్పొడి వెజ్ ఫ్రైడ్ రైస్ అంట. మటన్ 5 పీస్ బిర్యానీ ఉంది. వావ్! మంచి కలర్‌ఫుల్‌గా ఉంది కదా చూడ్డానికి. ప్రాన్స్ ఏ సైజ్‌లో ఉన్నాయో ఒకసారి చూద్దాము. హాయ్! హలో! వెల్కమ్ టు వైజాగ్ బ్యాచ్‌లర్. ఈరోజు మనం దొండపత్తిలో ఉన్న ఫార్చ్యూన్ అండ్ శ్రీకన్యకైతే వచ్చాం. వీళ్ళ లంచ్ అండ్ డిన్నర్ బుఫేస్ మీద ఒక ఆఫర్ అయితే నడుస్తుంది. వీళ్ళ బుఫే స్ప్రెడ్‌లో వెజ్ అండ్ నాన్ వెజ్‌లో ఏమేమి ఐటెమ్స్ పెడుతున్నారో, దాని టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూ చేద్దాం పదండి. వీళ్ళ దగ్గర ఒక ఆఫర్ అయితే రన్ అవుతుందని చూడొచ్చు మీరు. 3+1 ఆఫర్. దీని అర్థం ఏంటంటే మనకి నలుగురు వచ్చామంటే ముగ్గురికి బిల్ కడితే సరిపోతుంది. లంచ్‌కి, డిన్నర్ బుఫేకి వెజ్ అండ్ నాన్ వెజ్‌కి ఎంత ప్రైజెస్ పడుతుంది ఏంటనేది ఇక్కడ పైన పెడుతున్నాను. మనం చూసుకుంటే వీళ్ళ రెస్టారెంట్ యాంబియన్స్ చాలా చాలా బాగుంది. ఈ బుఫేలో మనకి స్టార్టర్స్‌లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం రండి. ఇక్కడైతే 3 ఐటెమ్స్ కనిపిస్తున్నాయి. ఒక్కొక్క ఐటెమ్ ఏంటి అన్నది చూద్దాం. ఫిష్ మంగోలియన్ డ్రై. సో, ఈ పర్టిక్యులర్ ఐటెమ్ అయితే ఫిష్ ఐటెమ్ అంట మనకి మంగోలియన్ డ్రై. లైట్‌గా మరీ అంత వెట్‌గా లేదు. చూడ్డానికి చైనీస్ కైండ్ ఆఫ్ ఫిష్ స్టార్టర్ లాగా కనిపిస్తుంది. అండ్ దాని పక్కనే మనకిక్కడ తందూరి చికెన్ అని చెప్పేసి పెట్టారు. బట్ ఇది మోస్ట్ ఆఫ్ ద థింగ్ తందూరి చికెన్‌లా కాదు గానీ ఒక చికెన్ టిక్కా విచ్ ఇస్ మేడ్ ఇన్ తందూర్ అని చెప్పొచ్చు. ఇవైతే చాలా బావుంటాయి. నా పర్సనల్ ఫేవరెట్. ఎంతైనా తందూరిలో కాల్చిన ఫ్లేవర్ ఏదైనా కూడా బావుంటుంది. తందూరిలో చేసిన ఏ ఐటెమ్ అయినా. అండ్ ఇది మనకి ఎగ్ కోలివాడ అంట. చూడొచ్చు మీరు. ఎగ్ కోలివాడ. సో, విచ్ ఇస్ బాయిల్డ్ ఎగ్‌ని మనకొక బ్యాటర్‌లో వేసి డీప్ ఫ్రై చేసినట్లుగా అయితే కనిపిస్తుంది. అండ్ స్టార్టర్స్ పక్కనే మనకి ప్రాన్ చిట్నాడ్ కర్రీ అండ్ కడాయి చికెన్ కర్రీస్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఇవెలా ఉన్నాయో చూడడానికన్నా చూద్దాం. వావ్! మంచి కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది కదా! ఈ ఐటెమ్ అయితే చెట్టినాడు ప్రాన్స్ అండ్ ఇది మనకి కడాయి చికెన్ అంట. సో, ప్రాన్స్ ఏ సైజ్‌లో ఉన్నాయో ఒకసారి చూద్దాము. ప్రాన్స్ చూసారా మీరు? మంచి పెద్ద సైజే ఉన్నాయి. మరీ చిన్న చిన్న ప్రాన్స్ కాకుండా. అండ్ గ్రేవీ కూడా మంచి థిక్ కన్సిస్టెన్సీలో కనిపిస్తుంది. ఇది మన నెక్స్ట్ ఐటమ్ అయిన కడాయి చికెన్. కడాయి చికెన్‌లో కూడా పీసెస్ బాగున్నాయి. అండ్ ఇది కూడా సెమీ థిక్ గ్రేవీ. మరీ ఎక్కువ థిక్ కాకుండా మనం ఇంట్లో చేసుకున్నట్లయితే ఉంది. దాని పక్కనే చాలా మంది ఫేవరెట్ అయిన మటన్ 5 పీస్ బిర్యానీ ఉంది. వావ్! మంచి కలర్‌ఫుల్‌గా ఉంది కదా చూడడానికి. మటన్ దమ్ బిర్యానీ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం మటన్ దమ్ బిర్యానీ. మనకి సూప్స్‌లో 2 టైప్స్ ఆఫ్ సూప్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి చికెన్ ఎగ్ డ్రాప్ సూప్ అంట. ఇది ఎలా ఉందో చూసేద్దాం రండి. సో, మనకి చూడ్డానికైతే ఇలా ఉంది. వెజ్‌లో వచ్చేసరికి చూడొచ్చు మీరు టామ్ యమ్ వెజ్ సూప్. సో, ఇది చూడ్డానికి ఎలా ఉందన్నది చూద్దాం. మనకి ఇందాక నాన్ వెజ్ స్టార్టర్స్ చూసాం కదా! ఇక్కడ వెజ్ స్టార్టర్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. సో, వెజ్‌లో కూడా మనకి 3 ఐటెమ్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. దీని నేమ్స్ ఏంటనేది చూద్దాం. సో, ఫస్ట్‌ది పుదీనా వడ అంట. సో, మనకి వడాస్ ఉంటాయి కదా! పుదీనా వడ అయితే ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ సాల్ట్ అండ్ పెప్పర్ మష్రూమ్. సో, ఇదొక సాల్ట్ అండ్ పెప్పర్ మష్రూమ్. ఇదొక డిఫరెంట్ స్టార్టర్. అండ్ నెక్స్ట్ ఐటెమ్ మనకొచ్చేసి వెజ్ మంచూరియా డ్రై. సో, డ్రై వెజ్ మంచూరియా. ఇక్కడ మనకి వెజ్ స్టార్టర్స్ పక్కనే నూడిల్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఈ ఐటెమ్ అయితే చాలా కొత్తగా అనిపించింది నాకు. గోంగూర వెజ్ నూడిల్స్ అంట. సో, నూడిల్స్‌ని, గోంగూరని మిక్స్ చేసి ఒక నూడిల్స్ ఐటెమ్ అయితే చేశారు. అండ్ పక్కన ఇది స్టిర్ ఫ్రైడ్ వెజిటబుల్. సో, నూడిల్స్‌లోకి కాంబినేషన్. నూడిల్స్ పక్కన మనకి ఒక ఫ్రైడ్ రైస్ కూడా ఉంది. ఈ నేమ్ కూడా చూడొచ్చు మీరు. మంచి వెరైటీగా ఉంది. కారప్పొడి వెజ్ ఫ్రైడ్ రైస్ అంట. సో, అన్నీ ఫ్యూజన్ క్విజిన్ లాగా చేశారు. కారప్పొడిని ఒక ఇండో చైనీస్ ఫ్రైడ్ రైస్ లాగా కలిపేసి అయితే చేశారు. మంచి కలర్‌ఫుల్‌గా ఉంది కదా చూడడానికి. ఖచ్చితంగా ట్రై చేస్తాను ఇది ఎలా ఉందో. ట్రై చేసి అయితే మీకు కంపల్సరీగా చెప్తాను. సో, దీని పక్కన మనకి పన్నీర్ టిక్కా మసాలా అండ్ వెజ్ దివానీ హండీ అంట. సో, ఇది కూడా వెజ్ ఐటమే. పన్నీర్ టిక్కా మసాలా చూడొచ్చు మీరు. క్యాప్సికమ్, పన్నీర్ పీసెస్ అండ్ ఆనియన్ పీసెస్‌తో ఆ టిక్కాతో మనకి ఒక మంచి థిక్ సెమీ థిక్ గ్రేవీ లాగా ఒక కర్రీ చేస్తారు. చాలా బాగుంటుంది ఇది. అండ్ దీని పేరు వచ్చేసి వెజ్ దివానీ హండీ అంట. గుత్తి వంకాయ కర్రీ అండ్ మిరపకాయ బేబీ కార్న్ అంట. ఇవి ఎలా ఉన్నాయో చూద్దాం రండి. ఓహ్! వావ్! గుత్తి వంకాయ కర్రీ చూసారా? మంచి కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఇదే గుత్తి వంకాయ కర్రీ మనం ఇంట్లో చేస్తే అస్సలు తినం. అండ్ దీని పక్కన ఉన్న ఐటమ్ పేరు వచ్చేసి మనకి బేబీ కార్న్ ఫ్రై. దీని పక్కన ఇంకేమున్నాయో చూద్దాం రండి. సో, నెక్స్ట్ ఐటమ్ పేరు మ్యాంగో పప్పు. సో, మన మామిడికాయ పప్పు చూడొచ్చు. అండ్ ఇది మన సాంబార్. సాంబార్‌లో వెజిటబుల్స్ అయితే గట్టిగా వేశారు. కనిపిస్తున్నాయి అనుకుంటా మీకు. అన్నీ మిక్స్ చేసుకొని తినడానికి ఒక రైస్ కావాలి కదా! సో, స్టీమ్ రైస్ అయితే పెట్టారు ఇక్కడ. సో, దిస్ ఈస్ స్టీమ్ రైస్. చూడొచ్చు. ఆ పొడిలు, నెయ్యి అయితే కూడా పెట్టారు. సో, ఇది ఘీ చూడండి మీకు. దాంతో పాటు మనకి ఇక్కడ పొడులున్నాయి. ఇదొక డిఫరెంట్ 2 టైప్స్ ఆఫ్ పొడీస్ ఉన్నాయి అవైలబుల్‌గా. కారం పొడి అండ్ కంది పొడి అనుకుంటున్నాను నేనైతే. అండ్ లాస్ట్‌లో పప్పులోకి నంచుకోవడానికి గోబీ 65 కూడా అవైలబుల్‌గా ఉంది.
మనకి ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇవేంటేంటో చూద్దాము. ఈ ఐటమ్ పేరు వచ్చేసి లెట్ మీ చెక్. ఏంటిది? రష్యన్ సలాడ్ అంట. సో ఇదైతే రష్యన్ సలాడ్ అండ్ ఇక్కడ మనకు ఆబ్వియస్లీ ఫ్రూట్ సలాడ్ అయితే ఉంది అవైలబుల్ గా. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ పికిల్డ్ క్యారెట్, కార్న్ మష్రూమ్ సలాడ్, ఇది పీనట్ సలాడ్ ఇది. అండ్ ఇది స్ప్రౌట్ సలాడ్. మనకి ఇక్కడ ఇంకేం సలాడ్స్ ఉన్నాయంటే హౌస్ సలాడ్ అంట ఇది. సో మేబీ ఇది హోటల్ వాళ్ళ ప్రత్యేకం అనుకుంటుంది, షెఫ్ స్పెషల్ సలాడ్. అండ్ ఇవి మన పికిల్డ్ ఆనియన్స్, బేబీ ఆనియన్స్ ఇవి. ఎక్కువ రాజస్థాన్ సైడ్ కట్ట ఎక్కువ తింటారు ఇవి. అండ్ మనకి ఆనియన్, బీట్రూట్, కుకుంబర్, క్యారెట్, టమాటో అండ్ లెట్యూస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఇవంతా ఒక గ్రీన్ సలాడ్. సో మనకి వెజిటేబుల్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి గ్రీన్ సలాడ్ కూడా అవైలబుల్గా ఉంది. మనకి 2 టైప్స్ ఆఫ్ డ్రింక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి కివి మొహిటో అండ్ ఇది మసాలా చాస్ అంట. సో మసాలా చాస్ అంటే మనకి మజ్జిగ, మసాలా మజ్జిగ అండ్ కివి మొహిటో. సో ఇదంతా ఒక పార్ట్ ఆఫ్ బుఫేలోనే. మనకి లైవ్ చాట్ కౌంటర్ కూడా ఉంది. ఈ చాట్ కౌంటర్లో మీరు చూడొచ్చు, మనకి లైవ్గా చాట్ చేసి అయితే ఇస్తారు. అండ్ మనకి ఇక్కడ పైన ఆలు టిక్కీస్ కూడా పెట్టారు. ఇది మన డిజర్ట్ సెక్షన్. సో మనకి ఇక్కడ స్టార్టింగ్ లో గాజర్ కా హల్వా అయితే పెట్టారు. మంచి కలర్ఫుల్ గా ఉంది కదా చూడ్డానికి. గాజర్ కా హల్వా. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా ఏమున్నాయంటే చాక్లెట్ నెమెసిస్ అని చెప్పేసి ఇది ఒక కైండ్ ఆఫ్ పేస్ట్రీ లా పెట్టారు. సో దిస్ ఇస్ ఆల్సో గుడ్. చూడ్డానికి చాలా మంచి ఐ అపీలింగ్ గా ఉంది. పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు. అండ్ ఇవి వచ్చేసి మనకి మ్యాంగో కస్టర్డ్ అంట. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్నవి క్రంచీ స్ట్రాబెరీ పేస్ట్రీ. ఇక్కడ మన హనీ డ్యూ అనే ఐటమ్ కూడా పెట్టారు. సో ఈ స్వీట్ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఈరోజు ట్రై చేసి ఎలా ఉందో చెప్తాను. అండ్ పక్కనే మన ఆంధ్ర స్పెషల్ అయిన బొబ్బట్లు కూడా ఉన్నాయి. ఈ బొబ్బట్లని వేడివేడిగా కాల్చుకుని అప్పుడు నెయ్యి వేసుకొని తింటే అద్దరిపోతుంది కదా అసలు. అయితే నాకు ఒక ఆలు టిక్కీ చాట్ చేసి పెడతారా? ఏంటది మనకి ఫస్ట్ వేసింది? ఆలు టిక్కీ. ఆలు టిక్కీ సార్ ఇది. ఓకే. ఆలు టిక్కీ ఆహా. తిన గరంగా ఇక్కడ వేడిగా చేసాము. ఓకే. సో అది హాట్ గా ఉంది. హాట్గా ఉంది. మేము ఓకే. స్టార్ట్ ఆనియన్. ఓకే. ఆనియన్ సార్. మ్హూ. తర్వాత సేవ్ సార్. మ్హూ. సేవ్, పీనట్స్. ఓకే. తర్వాత సో మసాలాస్ ఇవన్నీ కూడా దాంట్లో మిక్స్ అయిపోయి ఉంటాయి, mix లేకపోతే మన టాప్ లో వేస్తారు? అయిపోయి ఉంటే మళ్ళీ కానిస్ పైన. ఓకే. సో మనకి కావాలనుకుంటే వేస్తారు. అంతే సార్. దయ్యి. దహి. ఓకే. ఆప్షనల్, ఇది కావాలనుకుంటే వేసుకోవచ్చు, వేసుకోవచ్చు. స్వీట్ సాస్. ఓకే. కట్టా మీఠా సాస్. స్వీట్ సాస్ వేయండి వేయండి, బాగుంటుంది. ఓకే. మెంతి చట్నీ సార్. కొంచెం వేయండి. మెంతి చట్నీ. మళ్ళీ దీని మీద కొరియండర్ లాస్ట్. కొరియాండర్ అండ్ సేవ్ తో మళ్ళీ గార్నిష్ చేస్తారు. కానీ సార్ అంతే సార్. మనకు చిల్లీ పౌడర్ కూడా కొద్దిగా మనకి గార్నిష్ గా ఉండడానికి. ఓకే. ఓకే. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ. సో షెఫ్ మన కోసం చేసిన చాట్ ఎలా ఉందో టేస్ట్ అయితే చేసి చెప్తాను. ఫస్ట్ అన్ని బాగా మిక్స్ చేసుకుంటే అన్ని బాగా కలుస్తాయి. చూడ్డానికి మంచి కలర్ఫుల్ గా ఉంది కదా, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఆ కట్టా మీఠా సాస్ తగులుతూ తీగా పులుపులుగా అండ్ వేసిన మసాలాస్ అన్ని చాలా బాగున్నాయి. బ్రెడ్ అయితే చూసేసాం కదా, పదండి వెళ్ళి ఐటమ్స్ అయితే మన ప్లేట్లో వేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చూద్దాం. స్టార్టర్స్ ట్రై చేయడానికి తెచ్చుకున్నాను. అక్కడ ఉన్న 6 స్టార్టర్స్ వేసుకున్నాను. 3 నాన్ వెజ్ అండ్ 3 వెజ్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మనం ఫిష్ తో స్టార్ట్ చేద్దాం. ఇది మంగోలియన్ ఫిష్ డ్రై అన్నారు కదా, బాగుంది. ఇది ఫిష్ స్మెల్ అయితే రావట్లేదు, మంచి టేస్టీగా ఉంది. స్టార్టర్స్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాం మనం. నెక్స్ట్ వెళ్ళి మనం మెయిన్ కోర్స్ అయితే ట్రై చేద్దాం. మెయిన్ కోర్స్ లో అన్ని ఐటమ్స్ కాకపోయినా కొన్ని ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్తాను. సో పదండి వెళ్దాం. 4 ఐటమ్స్ అయితే తీసుకొచ్చుకున్నాను. సో ఇది మనం మటన్ బిర్యానీ. మటన్ పీసెస్ చూసారా ఎంత టెండర్ గా కుక్, జారిపోతుంది చూసారా మీరు, బాగా టెండర్ గా కుక్ అయింది. అండ్ ఇందాక చెప్పాను కదా నా మటన్ బిర్యానీ నాకు ఇష్టమని. అండ్ కడాయి చికెన్ తీసుకొచ్చాను. కడాయి చికెన్ లో పేరప్ చేసుకోవడానికి బటర్ నాన్ ఉన్నాయి అక్కడ, బటర్ నాన్ కూడా తెచ్చుకున్నాను. అండ్ ఇది మనకి ప్రాన్ కర్రీ. సో ప్రాన్ పీసెస్ కూడా చూస్తే మీరు పెద్దగా ఉన్నాయి, బాగున్నాయి. సో నాన్ వెజ్ లో ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇవి ట్రై చేద్దాం. సో వెజ్ లో కూడా కొన్ని ఐటమ్స్ ట్రై చేస్తాను. మొత్తం ఇవి 4 ఎలా ఉన్నాయో టేస్ట్ అయితే చేద్దాం రండి. సో ఫస్ట్ మనం మటన్ పీస్ తో స్టార్ట్ చేస్తాను. మటన్ పీస్ చూస్తే మీరు ఎంత టెండర్ గా కుక్ అయింది చూడండి,
చాలా టెండర్ కుక్ అయింది అసలు. సో ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. నోట్లో మెల్ట్ అయిపోతుంది మటన్. సో ఇప్పుడు రైస్ తో పేరప్ చేసుకుని తిందాం. కానీ దీనికి మసాలా అంటే బిర్యానీ మ్యారినేట్ చేసే మసాలా ఉంటుంది చూసారా, ముక్కకు పట్టిస్తారు, చాలా బాగా పట్టింది. స్పైసెస్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అండ్ ముక్క మాత్రం చాలా టెండర్ గా కుక్ అయింది. సో దీన్ని ఇప్పుడు మనం బిర్యానీలో పేరప్ చేస్తున్నాం. సో బిర్యానీ తెలిసిందే కదా మనకి, స్టార్ హోటల్స్ ఎలా ఉంటుందో, ఎక్కువ స్పైసెస్ గట్టా లేకుండా కొంచెం మీడియం గా స్పైసీతో ఉంటుంది. సో అలా ఉంది బిర్యానీ. నెక్స్ట్ మనం బటర్ నాన్ ట్రై చేద్దాం. సో దీన్ని చికెన్ కర్రీతో పేరప్ చేసుకొని తిందాం ఎలా ఉందో. సో మనం దీన్ని ఇప్పుడు ఈ చిన్న పీస్ తో గ్రేవీతో టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంది. బాగుంది, లైక్ నార్మల్ టిపికల్ ఇంట్లో చికెన్ కర్రీ లాగా ఉంది. బేసికలీ కడాయి చికెన్ అంటే మనకి క్యాప్సికమ్ ఇవంతా చేసి కొంచెం దగ్గరగా వస్తుంది. బట్ ఇది మనం ఇంట్లో చేసుకున్న చికెన్ గ్రేవీ లాగా బాగుంది, మంచి డీసెంట్ గా ఉంది. అండ్ దీంతో పేరప్ చేసుకుని తినడానికి పర్ఫెక్ట్ కాంబినేషన్. సో ఇప్పుడు మనం ఇందాక చికెన్ ట్రై చేస్తాం కదా, ఇప్పుడు ప్రాన్ కూడా ట్రై చేసేద్దాం. దీన్ని కూడా రోటీతోనే పేరప్ చేసుకుని తింటున్నాను. ఇది ఎలా ఉందో చూద్దాం. ఒక చిన్న ప్రాన్ పీస్ పెట్టుకొని గ్రేవీతో అయితే తింటున్నాను. వావ్, మనకి చికెన్ అండ్ ప్రాన్ తో కూడా బాగున్నాయి. యాక్చువల్గా ప్రాన్ అండ్ నాన్ ఎప్పుడు నేను ట్రై చేయలేదు, నార్మల్గా ట్రై చేశాను. చాలా బాగుంది కాంబినేషన్ అయితే. మీరు ఎప్పుడైనా ప్రాన్ కర్రీ అండ్ బటర్ నాన్ తింటే కమెంట్ చేయండి. నాన్ వెజ్ ఐటమ్స్ చూసాం కదా ఇందాక, ఇప్పుడైతే వెజ్ కూడా ట్రై చేస్తానని చెప్పాను కదా, వెజ్ కూడా తెచ్చుకున్నాను. ఇందాక నాకు స్ప్రెడ్ లో బాగా కొంచెం ఇంట్రెస్టింగ్ గా కనిపించిన ఐటమ్స్ అయితే రెండు ఉన్నాయి. అది మన గోంగూర నూడిల్స్ అండ్ కారపొడి ఫ్రైడ్ రైస్. సో ఈ రెండు ఖచ్చితంగా ఎలాగైనా ట్రై చేయాలనుకున్నాను నేను, అందుకని చెప్పేసి ఈ రెండు అయితే తెచ్చుకున్నాను కొంచెం కొంచెం. అండ్ నాకు ఎందుకు ఈరోజు పొడి తినాలనిపించింది అక్కడ పొడి చూసి, అందుకే కంది పొడి అని చెప్పి గీ గీ అండ్ రైస్ తెచ్చుకున్నాను. సో స్టార్ హోటల్కి వచ్చి ఎవరు రైడ్ పొడి తింటున్నారు అనుకోకండి. అండ్ కొంచెం మిరపకాయ బేబీకార్న్ అని కూడా ఉంది, అది కూడా ట్రై చేస్తున్నాను. అండ్ రైస్ లో కొంచెం రైస్ లోకి గుత్తొంకాయ మంచి ఇంట్రెస్టింగ్ గా కనిపించింది ఇందాక, అది కూడా ట్రై చేస్తాను. సో టోటల్ గా ఎలా ఉన్నాయో చూసి టేస్ట్ చేసి చెప్తాను. ఫస్ట్ మనం గోంగూర నూడిల్స్ తో ట్రై చేద్దాం. సో స్లైట్ గ్రీనిష్ కలర్ లో అయితే ఉన్నాయి అండ్ దీంట్లో మనకి క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్ ఇవన్నీ అయితే మిక్స్ చేశారు. నార్మల్ రెగ్యులర్ వెజ్ నూడిల్స్ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్, కానీ ఏంటంటే స్లైట్ ఆ గోంగూర పులుపు ఉంటుంది కదా, లైట్ వెరీ లైట్ గా తగులుతుంది. సో నెక్స్ట్ మనం కారపొడి ఫ్రైడ్ రైస్ కూడా ట్రై చేద్దాం. ఇది కూడా వెజ్ ఐటమే మనకి. ఇది కొత్తగా ఉందండి. ఆ ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ తో పాటు ఆ పొడి కలిపారు కదా, సో పొడి అండ్ ఫ్రైడ్ రైస్ కాంబినేషన్ కొంచెం కొత్తగా బాగుంది. అసలు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు, ఆ టేస్ట్ డిఫరెంట్ గా తగులుతుంది ప్యాలెట్ కి. అంటే ఒక ఒక బైట్ లో మీకు ఆ ఫ్రైడ్ రైస్, నార్మల్ ఫ్రైడ్ రైస్ టేస్ట్, అండ్ ఇంకో బైట్ లో మనకి ఆ పొడి టేస్ట్ తగులుతుంది. సో మిక్స్ బాగుంది, ఇది ఏదో కొత్తగా నాకు నచ్చింది. డెజర్ట్స్ అయితే తెచ్చేసుకున్నాను. ఇది నా ఫేవరెట్ గాజర్కా హల్వా, ఇది స్ట్రాబెరీ పేస్ట్రీ, ఇది హనీ డ్యూ, ఆంధ్ర స్పెషల్ బొబ్బట్టు, ఇంకో కస్టర్డ్ అంట, అండ్ ఇది సమ్ చాక్లెట్ కైండ్ ఆఫ్ పేస్ట్రీ. సో ఎగ్జాక్ట్ పేస్ట్రీ అని కూడా కాదు. దీంతోనే స్టార్ట్ చేద్దాం. బాగుంది ఇది. అంటే లైక్ బేసిక్ ఇది కేక్ కాదు, అదొక డిఫరెంట్ టెక్స్చర్ లో ఉంది, నోట్లో పెట్టగానే మెల్ట్ అయిపోతుంది. మోర్ ఆఫ్ డార్క్ చాక్లెట్ ఈస్ వాట్ ఐ ఫీల్. నా ఫేవరెట్ గాజర్ హల్వా ట్రై చేద్దాం, గాజర్కి హల్వా. తిరిపోయింది అది, చాలా బాగుంది గాజర్ హల్వా. ఇది ఇందాక చూసాం కదా, హనీ డ్యూ అంట దీని పేరు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇది, సో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. అదొక డిఫరెంట్ టెక్స్చర్ తగులుతుంది, పెద్ద స్వీట్ లేదు, మైల్డ్ స్వీట్. ఓకే, బాగుంది ఇది కూడా. సో బొబ్బట్టి మనకి ఎప్పుడు ఎలాగో తెలిసిందే కాబట్టి నేను దాని గురించి ఏం చెప్పట్లేదు. అయితే పేస్ట్రీ ట్రై చేద్దాం, స్ట్రాబెరీ పేస్ట్రీ. బాగుంది ఇది కూడా. సో లైక్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అన్ని స్వీట్స్ లో మరీ టూ స్వీట్ కాకుండా, అట్లా అని చెప్పేసి స్వీట్స్ తక్కువగా కాకుండా మైల్డ్ స్వీట్ గా బాగున్నాయి. ఫైనలీ మ్యాంగో. మ్యాంగో కస్టర్డ్ ఇది, లోపల చూడొచ్చు మీరు, ఇది ఇంకో కస్టర్డ్, ఇది అంతా కస్టర్డ్ విత్ మ్యాంగో ఫ్లేవర్. ఇది బాగుంది, ఇది చాలా బాగుంది. నేను 3 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకున్నాను.
బటర్ స్కాచ్, స్ట్రాబెర్రీ అండ్ వెనిలా. ఇవి నేను టేస్ట్ చేసిన డెజర్ట్స్ అయితే. సో ఇందాక చూసారు కదా, డెజర్ట్స్ అన్నీ కూడా తినేసాను. నాకు క్యారెట్ హల్వా చాలా బాగా నచ్చింది, అందుకే వెళ్ళి మళ్ళీ తెచ్చుకున్నాను కొంచెం. సో ఓవరాల్గా నేను ట్రై చేసిన ఫుడ్ ఎలా అనిపించిందంటే, నాకు స్టార్టర్స్లో అన్నీ చాలా బాగా నచ్చాయి. అండ్ ఇంకా మనకి మెయిన్ కోర్స్లో నేను తిన్న ఐటమ్స్, నాకు పర్సనల్గా నచ్చిన ఐటమ్ ఏంటంటే మటన్ బిర్యానీ. అండ్ వెజ్లో వచ్చేసి ఆ గుత్తొంకాయ చాలా బాగుంది. అండ్ 2 డిఫరెంట్ ఐటమ్స్ ఏదైతే గోంగూర నూడిల్స్ అండ్ పొడి ఫ్రైడ్ రైస్ ఏదైతే ఉన్నాయో అవి కూడా నాకు కొత్తగా చాలా బాగా అనిపించాయి. అండ్ డెజర్ట్స్ విషయానికి వస్తే గాజర్ కా హల్వా చెప్పాను కదా, చాలా బాగుందండి. అండ్ ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అడిగితే, గుడ్ ఫుడ్, వెరీ మైల్డ్ స్పైసీనెస్ అండ్ వెరీ హైజీనిక్, గుడ్ సర్వీస్. అడిగిన వెంటనే అన్నీ తీసుకొస్తున్నారు ఎంత బిజీ ఉన్నా కూడా. ఓవరాల్గా ఫుడ్ అయితే చాలా బాగుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుఫెట్స్ ఐ రీసెంట్లీ హ్యాడ్. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి కంటెంట్ కోసం వైజాగ్ బ్యాచులర్ని సబ్స్క్రైబ్ చేయండి.